మొంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరంగల్ హనుమకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్లో బొందివాగు ఉప్పొంగటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహించడంతో వరంగల్ నుంచి హనుమకొండకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ హనుమకొండలో 118 కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వరంగల్ హనుమకొండ కలెక్టర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. వరంగల్ నుంచి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి, మొంతా తుఫాన్ ఎఫెక్ట్ వరంగల్ పైన ఏ విధంగా కనిపిస్తోంది? తక్షణ చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు అధికారులు? మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేస్తుంది. ప్రధానంగా వరంగల్ నగరంలో ఉన్నటువంటి కాజీపేట, వరంగల్, అదేవిధంగా హన్మకొండ త్రినగరి 3 పట్టణాలను మొత్తం కూడా జల దిగ్బంధంలో ముంచింది. గత 2 దశాబ్దాలుగా మనం ఉన్నటువంటి సమయనగర్ ప్రాంతం లోపల ఇలాంటి వరద ప్రళయాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చూడలేదు. మొత్తం ఈ వరద తాకిడికి దాదాపు 5 కిలోమీటర్ల నుంచి వచ్చేటువంటి వరద తాకిడి అంతా కూడా సమయనగర్, సరస్వతి నగర్, మాధవ నగర్, ప్రగతి నగర్, ఇలా మొత్తం 5 కాలనీలను మొత్తంగా కూడా చుట్టుముట్టేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో కూడా ఈ ప్రాంతం లోపల గత ప్రభుత్వం హయాం లోపల కూడా పెద్ద ఎత్తున జల ప్రళయం సృష్టించి మొత్తం ఈ రోడ్ అంతా కూడా బ్రేక్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడికి కూడా జనజీవనం స్తంభించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించినటువంటి స్థితి ఉంది. కానీ ఇప్పుడు అంతకు మించినటువంటి ప్రళయాన్ని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు ప్రతి ఇల్లు కూడా అంటే 5 కాలనీల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా మనం చూడొచ్చు. అంటే పైన ఉన్నటువంటి గోపాల్పూర్ కావచ్చు, భీమారంలో ఉన్నటువంటి భీమారం చెరువు, అదేవిధంగా కోమటిపల్లి చెరువు నుంచి వచ్చేటువంటి జలప్రలయం అంతా కూడా ఒక్కసారిగా సమయనగర్ను చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం లోపల పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసిస్తారు. వాళ్ళు మొత్తం నిన్న సాయంత్రం నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు. రాత్రిలంతా కూడా కాలరాత్రులు గడిపినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. భయం గుప్పిట్లో ఒక్కొక్కరు కూడా బిక్కుమంటూ గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి మొత్తం వైఫల్యానికి, ఇలాంటి విపత్తుకు ప్రధాన కారణం మొత్తంగా కూడా అధికారులు, జీడబ్ల్యూఎంసీ అధికారులు, జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో జరిగినటువంటి ప్రళయం వచ్చినప్పుడు గత ప్రభుత్వ హయాం లోపల టెక్నాలజీ తోటి డక్కన్ డ్రైనేజీని అనేటువంటిది నియమించింది. మనం చూడొచ్చు ఈ నిర్మాణం అంతా కూడా డక్కన్ డ్రైనేజీ సిస్టమ్ లోపల మొత్తం ఈ వరద అంతా కూడా ఆర్గనైజ్డ్గా పోవడం కోసం గతం లోపల ఈ నిర్మాణం అయితే జరిగింది. కానీ ఈ నిర్మాణం అంతా కూడా సిస్టమైజ్డ్ చేసేటువంటి ఒక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. మనం సుదూర ప్రాంతం లోపల తులసి బార్ అనేటువంటి ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ దగ్గర మొత్తం వరదను నియంత్రించడానికి కోసం గేట్లు ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ముంతా తుఫాన్ వచ్చిందో ముందస్తు చర్యలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి గేట్లను పైకెత్తితే ఇంత వరద రాదు, ఇంత ప్రళయం రాదు. కానీ అధికారులు ఏమాత్రం కూడా గేట్ల మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ రకమైనటువంటి వరద ముంచెత్తినటువంటి సిచ్యువేషన్ ఉంది. గేట్లను కనీసం ఇప్పటికీ కూడా గేట్లను తెరిచేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మొత్తంగా కూడా అధికార యంత్రాంగం వైఫల్యాన్ని కొట్టొచ్చిన చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రాథమిక పాఠశాలను మనం చూడొచ్చు, నిండు నీళ్ల లోపల మొత్తంగా కూడా మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మనకు ముందు ఫ్రంట్ పొజిషన్ లో రోడ్డు ఇదంతా కూడా కేయూసీఎక్స్ రోడ్ నుంచి కాజీపేటకు కనెక్ట్ అయ్యేటువంటి 100 ఫీట్ రోడ్డు ఇక్కడనే, అంటే రోడ్డుకు సమీపంలో ఉన్నటువంటి ఇండ్ల పరిస్థితి ఈ రకంగా ఉంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది మనం ఊహించుకోవచ్చు. ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ ఈ జల ప్రళయానికి ప్రధాన కారణం ఒకసారి మనకు తెలుసు. సార్ చెప్పండి, అంటే ఈ జల ప్రళయానికి ప్రధాన కారణం ఏంటి సార్? ఈ హన్మకొండ, కాజీపేట, వరంగల్ ఈ ట్రై సిటీకి సంబంధించినటువంటి దాంట్లో కీలకమైన ప్రాంతం సమ్మయ్యనగర్. ఒడ్డేపల్లి చెరువు నీళ్ళు, కోమటిపల్లి చెరువు నీళ్ళు, గోపాలపురం చెరువు నీళ్ళు అన్నీ ఫ్లోయింగ్ వస్తాయి. ఈ ఫ్లోయింగ్ తట్టుకోవడం కొరకు గత ప్రభుత్వం డక్కన్ డ్రైనేజ్ సిస్టాన్ని 100 కోట్లకు పైగా కేటాయించి డక్కన్ డ్రైనేజీని నిర్మించింది. 30 మీటర్ల లోతులో కిలోంబావు
కిలోమీటర్ బావులో వెడల్పుతోనే తీసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ డక్కన్ డ్రైనేజీ నిర్మించబడింది. దీన్ని యూటిలైజ్ చేసుకోవడం లోపల జిల్లా అధికార యంత్రం పక్కాగా జిల్లా కలెక్టర్ గారు, ఐబీ, ఆర్ఎన్బి అధికారులు, మున్సిపాలిటీ అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సమన్వయం చేసి పనిచేసుకోకపోవడం మూలాన ఆ డ్రైనేజీకి సంబంధించినటువంటి గేట్లు ఎత్తివేయకపోవడం మూలాన ఇవాళ 15 కాలనీలు జలమలమైనటువంటి పరిస్థితి జిల్లా యంత్రాంగం. రైట్, థ్యాంక్ యూ కేకే.